కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. బులెటిన్ ముఖ్యాంశాలు. సిఆర్డీఏ పై ముఖ్యమంత్రి సమీక్ష. నిరుపేదల ఆరోగ్య భద్రత కోసమే సీఎం సహాయ నిధి అన్న మంత్రి దుర్గేష్. కడప నగరపాలక సంస్థలో ఏసీబీ తనిఖీలు. యోగవేమన యూనివర్సిటీకి రేపు గవర్నర్. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 59వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సిఎస్ సాయి ప్రసాద్ తో పాటు పట్టణాభివృద్ధి, సిఆర్డీఏ మరియు ఏడీసీఎల్ విభాగానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఈవోఎంల నిర్ణయాలు, సచివాలయం మరియు హెచ్ఓడి భవనాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. అలాగే ఈపీసీ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. వివిధ సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేదల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. గడిచిన 19 నెలల్లో ఈ నియోజకవర్గంలో 673 మంది లబ్ధిదారులకు సుమారు 5,12 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి సంజీవనిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా కలిగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. 9 నెలల కాలంలో ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గంలో 5,12,20,251 రూపాయలు మనం 5 crores క్రాస్ చేసాం ఈ చెక్కులతోటి. ఇలా మొత్తంగా ఆపదలో ఉన్న వాళ్ళకి, పేద వర్గాల వారికి ఇప్పుడు మనం గమనిస్తే చెక్కులు తీసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో అర్థమవుతుంది. అందరూ కూడా వారి మొహాల్లో చిరునవ్వు కనబడతా ఉంది. ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి, కుదుటపరుచుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సహకారానికి వారందరూ కూడా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. అది చాలా సంతోషం కలిగించేటువంటి అంశం. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి మహిళా పారిశ్రామికవేత్తలుగా వారిని రూపాంతరం చేయించి వారి కుటుంబాలు బాగుపడే విధంగా చేస్తామనేటువంటి మాటతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అవుతుంది. దేశంలో మరెక్కడా లేదు. ఈ రాష్ట్రంలో అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఒక కార్యాచరణను కూడా ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అది రాష్ట్రంలో ఉన్నటువంటి రమారమి 5 కోట్ల పైబడి ఉన్నటువంటి ప్రజానీకానికి సంబంధించి వారి కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయల బీమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా చాలా గొప్ప కార్యక్రమం. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కార్యాలయంలోని కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రలపై విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చూడకండి, డీటెయిల్స్ చెప్పండి, ఏం చెప్పాలి పని డిస్టర్బ్ అయిపోతారు.
రావాలంటలే ఎవరు పిలిచారు మిమ్మల్ని డోర్ ఏమని చెప్తారు ఏం తొందరగా పిలుచా కదా సార్ నాలుగేళ్ల విరామం తర్వాత యోగి వేమన యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా కన్వకేషన్ సర్టిఫికేట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్ట ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారని తెలిపారు. అందులో 70 మందికి పిహెచ్డి పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే 176 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా ఇద్దరికి గౌరవ డాక్టరేట్లు అందజేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు. మా యూనివర్సిటీ కాన్వకేషన్ని 13వ తారీఖు మార్చి 13 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి కాన్వకేషన్ నిర్వహిస్తున్నాము. ఈ కాన్వకేషను గత కాన్వకేషను 2022 అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగింది. అది తర్వాత 4 సంవత్సరాలుగా మాకు స్నాతకోత్సవాలు నిర్వహించలేదు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు గత 4 సంవత్సరాలవి కలిపి 11, 12, 13, 14 4 కాన్వకేషన్స్ కలిపి రేపు మార్చి 13వ తారీఖున నిర్వహిస్తున్నాము. సో ఈ కాన్వకేషన్కి మొత్తం 13,600 మంది డిగ్రీలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 1,200 మంది వ్యక్తిగతంగా వచ్చి డిగ్రీలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు గోల్డ్ మెడల్స్ 176 అంటే గత 4 సంవత్సరాలుగా ఉన్న విద్యార్థులు పెండింగ్ ఉన్న 176 గోల్డ్ మెడల్స్, అదేవిధంగా 70 మందికి మేము పిహెచ్డి డిగ్రీలు ఇవ్వటం జరిగింది. నిజానికి చెప్పాలంటే మా దగ్గర ఇంకా ఎక్కువ మంది పిహెచ్డి చేశారు గత 4 ఏళ్ళుగా. కాకపోతే వారందరికీ కూడా వారి యొక్క ఉద్యోగాల కోసం, వారి అవసరం కోసం, వారి విదేశాలకు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్ళడం కోసం వాళ్ళు ముందే మా దగ్గర ఇనాబ్సెన్షియా అని చెప్పేసి డిగ్రీలు తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ 70 అనేది ఏంటంటే ఇంకా డిగ్రీలు తీసుకొని వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు కాన్వకేషన్ కోసం వెయిట్ చేసి కాన్వకేషన్లోనే డిగ్రీ తీసుకుందాము అనుకున్న వాళ్ళే ఈ 70 మంది. లేకపోతే మాకు గత 4 సంవత్సరాలుగా చాలామంది పిహెచ్డీలు చేయటం జరిగింది. ఈ 4 కాన్వకేషన్స్ని మేము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. దీనికి మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో మనం గత 4 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలు చేయలేదు కాబట్టి ఈ స్నాతకోత్సవంలో 2 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వమని గవర్నర్ గారి ఆఫీస్ని అడగటం జరిగింది. ఇంకొద్దిసేపట్లో వారి దగ్గర నుంచి మాకు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక 2 ప్రముఖులకు డాక్టరేట్ ఇవ్వటం గురించి వారి దగ్గర నుంచి అప్రూవల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీకు ఒక సపరేట్ ప్రెస్ నోట్తో మీకు చెప్తాం ఏ 2కి వారు ఇవ్వటం జరిగింది అనే దాన్ని చెప్తాము. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే యూనివర్సిటీ పెట్టి 20 సంవత్సరాలు అయింది. బట్ దురదృష్టవశాత్తు మాకు కాన్వకేషన్ చేయడానికి అవసరమైనంత ఒక ఆడిటోరియం మా దగ్గర లేదు. ఇప్పుడు ఇది మార్చి 13వ తారీఖు, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందులో ఈ కాన్వకేషన్కి 1,500 మంది విద్యార్థులు, వారితో పాటు కనీసం ఒక 300 మంది 400 మంది వారి తల్లిదండ్రులు,
పైగా మా యూనివర్సిటీ సిబ్బంది ఒక 400 నుంచి 500 మంది, దాదాపు ఒక 2500 మంది, 2000 మంది దాదాపు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2000 మందికి మేము యూనివర్సిటీలో స్నాతకోత్సవం ఏర్పాటు చేయడానికి మాకు సరైన వసతులు కల్పించడం, అక్కడ ఇంత ఎండ తీవ్రత వచ్చే వారందరూ కూడా వారి యొక్క ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ఎయిర్ కండిషన్డ్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది 4 సంవత్సరాలు పెండింగ్ ఉండటం వల్ల, మాకు ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల మేము ఈ నిర్ణయం అందరం కూడా సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి ఏం జరుగుతుందంటే, ప్రతి సంవత్సరం కూడా స్నాతకోత్సవాలు నిర్వహించమని రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విశ్వవిద్యాలయాలని కోరింది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా కాన్వర్సేషన్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తాము. చేసినప్పుడు మాకు ఒక సంవత్సరం కాన్వర్సేషన్ ఉన్నప్పుడు మా యూనివర్సిటీలోనే మేము కాన్వర్సేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. మీ ద్వారా కడప పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా కోరేది ఏంటంటే, ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఒక పెద్ద ఆడిటోరియం ఉంటే అది మా యూనివర్సిటీకే కాకుండా కడపలో ఇంకా ఏమైనా ఇట్లాంటి అఫీషియల్ మీటింగ్స్, ఇట్లాంటివి అయితే అధికారిక సమావేశాలకు కూడా మనం ఆడిటోరియంని మనము వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరూ కడపలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించి మీరు విరాళాలు కూడా ఇచ్చినట్లయితే మా వంతుగా మేము కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న పరిశ్రమలు, ఇండస్ట్రీస్ నుంచి కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి కూడా కొంత డబ్బు వచ్చినట్లయితే మనము కడపలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ఆడిటోరియం నిర్మించాలన్న ఆలోచన ఉన్నది. వచ్చే 3 సంవత్సరాలలో నా ప్రణాళికలో అదొక ముఖ్యమైన అంశంగా నేను చేపట్టాను. ఎందుకంటే మా యూనివర్సిటీలో దాదాపు విద్యార్థులు చదువుతున్నారు. కనీసం ఒక 1000 మంది పిల్లల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలంటే మాకు ఒక సరైన వసతి లేదు. మా దగ్గర ఉన్న మ్యాక్సిమం కెపాసిటీ గరిష్టంగా 300 మంది, 250 నుంచి 300 మంది వరకే ఉంది. కాబట్టి అందరినీ మేము మీ ద్వారా వేడుకునేది ఏంటంటే, యోగి వేమన యూనివర్సిటీ 20 సంవత్సరాల వయసులోనే చాలా ప్రముఖ విశ్వవిద్యాలయాలతో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతూ తన ఉనికి చాటుకుంటూ ఉంది. అట్లాంటి విశ్వవిద్యాలయం మన కడపలో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. మీరందరూ కూడా మీకు తోచినంతగా ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో మేము ఇప్పుడు ఆడిటోరియం అని చెప్పి అడుగుతున్నాము. ఆడిటోరియంతో పాటు ఇంకా చాలా రకాల అవసరాలు కూడా ఉన్నాయి విశ్వవిద్యాలయంలో. మీరు ఆడిటోరియం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. బట్ మీకు తోచినట్లుగా మీరందరూ కూడా సహాయ సహకారం అందించినట్లయితే యూనివర్సిటీని ఇంకా మేము ముందు తీసుకెళ్తాము. దీనిని భారతదేశంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఎస్సీ యూనివర్సిటీ 72 సంవత్సరాలు అయింది. అదేవిధంగా మన కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఒక దాదాపు 46-47 సంవత్సరాలు అయింది. నాగార్జున యూనివర్సిటీ 50 సంవత్సరాలు అయింది. మన పద్మావతి మహిళా యూనివర్సిటీ కూడా పెట్టేసి దాదాపు 42-43 సంవత్సరాలు అయింది. ఇన్ని యూనివర్సిటీస్తో పాటు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన యూనివర్సిటీ ఇవాళ పోటీ పడుతూ చాలా రంగాల్లో మేము వాళ్ళకు ధీటుగా ఉన్నాం. మాతో పాటు ప్రారంభించిన చాలా యూనివర్సిటీస్ 2 తెలుగు రాష్ట్రాలతో పోల్చినప్పుడు మా దగ్గర ఉన్న పరిశోధన కానీ, మా దగ్గర ఉన్న బోధన కానీ, మా విద్యార్థులు వాళ్ళ జీవితాలలో పైకి వచ్చిన తీరు కానీ, వారు వివిధ దేశాల్లో ఉన్న ప్రముఖ సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్గా చేయటం కానివ్వండి, ఈ అన్ని విషయాలు చూసినట్లయితే యోగి వేమన యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మా యూనివర్సిటీలో ఉన్న బోధనేతర సిబ్బంది, అదేవిధంగా విద్యార్థులు అందరం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో మీ అందరూ కూడా చాలా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మీరు చాలా ప్రాచుర్యం కల్పిస్తూ మీ న్యూస్ పేపర్స్లో చాలా పాజిటివ్గా మా యూనివర్సిటీ గురించి ఒక ఇమేజ్, ఒక పబ్లిక్ యూనివర్సిటీ, ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రైవేట్ యూనివర్సిటీస్తో మేము పోటీ పడాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఉన్నంత బడ్జెట్ మా దగ్గర ఉండదు. వాళ్ళు చేసే అడ్వర్టైజింగ్ కానీ వాళ్ళు చేసేది. మేమేంటంటే ఒక ప్రభుత్వ యూనివర్సిటీగా మా దగ్గర ఉన్న మౌలిక వసతులు కల్పించడం కోసం, బోధన చేయడం కోసము మాకు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రెస్ మీడియా మీద మేము పెద్దగా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి, అంటే అడ్వర్టైజింగ్ కోసం కానీ, మార్కెటింగ్ కోసం కానీ మీరందరూ కూడా ఒక సామాజిక బాధ్యతగా దీన్ని అనుకొని ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలందరికీ తెలియజేస్తూ మీరందరూ అలా ప్రోత్సహించడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు ఇంకా విద్యార్థులు కూడా మా యూనివర్సిటీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలంటే మీరే మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్. మీ ద్వారానే మేము ప్రజలకు చేరువగాగలుగుతాం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి చూస్తే మేము ఏం చేస్తామో తెలుస్తుంది, కానీ వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు, వాళ్ళ కాలేజీల్లో ఉన్న వాళ్ళకు మీరే మేము చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ని వారందరికీ రోజు చేరుస్తున్నందుకు ఒక
ఒకసారి ప్రత్యేకంగా మా విశ్వవిద్యాలయం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని ఇంకా ముందుకి తీసుకెళ్లడం కోసం నిన్ననే 20 సంవత్సరాల ఒక మైలురాయిని దాటాము. ఇంకొక 5 సంవత్సరాల్లో మళ్ళీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉంటుంది. వచ్చే సంవత్సరం 2027లో ఈ పీజీ సెంటర్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది 77లో ఇది ప్రారంభించబడింది పీజీ సెంటర్. 2006లో యూనివర్సిటీ అయితే 77లో పీజీ సెంటర్ ప్రారంభించబడింది. సో వచ్చే సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖుకి మేము 50 సంవత్సరాలు పీజీ సెంటర్గా పూర్తవుతుంది. సో ఇప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు, అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అది 50 సంవత్సరాలు అయ్యే వరకు, అంటే 50 సంవత్సరాలు ఉత్సవం వరకు ఒక సంవత్సరం పాటు రకరకాల కార్యక్రమాల్ని కూడా మేము చేపడతాము. తర్వాత మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఏంటంటే NIRFలో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చూసినట్లయితే మేము 50 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న రేంజ్లో బ్యాండ్లో ఉండటం జరిగింది. దీనిని 1 నుంచి 50 వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. NACలో కూడా మేము 3.13తో ఏ గ్రేడ్లో ఉన్నాము. వచ్చే సంవత్సరం 2027 నవంబర్లో మేము మళ్ళీ NAC వెళ్తున్నాం. దానికోసం కూడా మేము అందరం కూడా మంచి NACలో కూడా అత్యుత్తమ గ్రేడ్ కోసం కృషి చేస్తున్నాము. ఇంకా అదేవిధంగా మా యూనివర్సిటీలో పిల్లలకు వారందరికీ కూడా ఉద్యోగాలు పొందడం కోసం, వారికి కావాల్సిన నైపుణ్య అభివృద్ధి చేయడం కోసం మేము రకరకాల కార్యక్రమాల్ని చేపట్టాము. వారందరికీ కూడా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాము. నెట్ టు సెట్ లాంటి పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాము. క్యాంపస్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా కంటిన్యూస్గా మన చుట్టూ ఉన్న పరిశ్రమలతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ వారిని మా యూనివర్సిటీకి ఆహ్వానిస్తూ, మా యూనివర్సిటీలో అధ్యాపకులు కూడా పరిశ్రమలతో చాలా దగ్గరగా పనిచేస్తూ మేము పరిశోధనా రంగంలో కానీ, బోధనా రంగంలో కానీ, నైపుణ్యాభివృద్ధిలో కానీ ఒక ప్రత్యేకమైన పాత్రని పోషిస్తూ ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో యోగవేమన యూనివర్సిటీ ఇంకా చాలా విషయాల్లో కూడా ముందు ఉండాలని ఆశిస్తూ దానికి మీ అందరి సహాయ సహకారాలు. మన దగ్గర ఒక మన విశ్వవిద్యాలయంలో స్పెషల్గా చెప్పాలి అని అంటే, సాధారణంగా ఏదైనా ఒక మామూలుగా యూనివర్సిటీ అంటే కొత్త యూనివర్సిటీస్, పాత యూనివర్సిటీస్ చెప్పట్లేదు. ఇప్పుడు లైఫ్ సైన్స్ ఉందనుకోండి, ఒక బాటనీ, ఒక జువాలజీ 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఉంటే ఒక బయోటెక్నాలజీ కాకపోతే బయోకెమిస్ట్రీ ఉంటుంది. కానీ మన యూనివర్సిటీలో ఈ 4తో పాటు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్సెస్, జియాలజీ, జీనోమిక్స్, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, అంటే ఒక లైఫ్ సైన్స్ సంబంధించి 9 విభాగాలు ఉన్నాయి మన యూనివర్సిటీలో. యూనివర్సిటీకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడినప్పుడు మనకు చాలామంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు ఇట్లాంటి జిల్లాల వాళ్ళు PhDలు చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రాంతంలో ఒక యూనివర్సిటీ వచ్చింది, దీన్ని అభివృద్ధి చేద్దామన్న ఒక ఉత్సాహంతో ఇక్కడికి రావటం వల్ల వారందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లవాళ్ళు, PhDలు చేసిన వాళ్ళు రావటం వల్ల ఒక ప్రత్యేకంగా మనం తక్కువ టైంలోనే ఎక్కువ అచీవ్ చేయటం. ఎందుకంటే వీరందరూ దాదాపు మా దగ్గర 100 మంది ఫ్యాకల్టీ ఉంటే 40 నుంచి 45 మంది విదేశాల్లో శిక్షణ పొందొచ్చారు పరిశోధనలో. కాబట్టి వారు చేసే పరిశోధన కూడా వేరే చాలా యూనివర్సిటీస్లో ఉన్న పరిశోధనతో పోల్చినప్పుడు ఒక అడుగు పైన ఉంది. అది మాకు ఒక ముఖ్యమైనది. అదేవిధంగా మాకు పొద్దుటూరులో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. అది కూడా ఒక ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే చాలా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా లేట్గా స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఆ యూనివర్సిటీ పెట్టిన టైంకి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తే చాలా గ్యాప్ ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే 2006లో యూనివర్సిటీ పెడితే 2009 నుంచే మనకు పొద్దుటూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము చాలా మంది ఏంటంటే డిగ్రీలో స్టూడెంట్స్ చాలా చోట్ల కొన్ని బ్రాంచెస్లో లేకపోవడం వల్ల మాకు పీజీలో స్టూడెంట్స్ తగ్గుతున్నారు. ఈరోజు మా యూనివర్సిటీలో అడ్మిషన్స్ చూసినట్లయితే 50% సీట్లు ఫిల్ అయ్యాయి. దీన్ని 75% చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశాము. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే విద్యార్థులని యూనివర్సిటీకి తీసుకొచ్చినట్లయితే మాకు అడ్మిషన్స్ బాగా పెరుగుతాయని మేము ఈసారి ఏం చేస్తామంటే ఒక 3-4 సబ్జెక్ట్స్లో 5 years ఇంటిగ్రేటెడ్ లాగా మేము ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. అది NEP 2020 ప్రకారము అది వాళ్ళకు 3 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే డిగ్రీ ఇస్తాము, 4 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే ఆనర్స్ డిగ్రీ ఇస్తాము, 5 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే పీజీ డిగ్రీ ఇస్తాము. దానివల్ల మేము ఇంటర్మీడియట్ అయిన పిల్లల్ని మా యూనివర్సిటీకి ఆహ్వానించడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నాము. అదేవిధంగా ప్రొద్దుటూరులో ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు చాలా మంది పిల్లలు ఏంటంటే బీటెక్లో అక్కడ మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా మెటీరియల్ సైన్స్, మెటలర్జీ. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు మమ్మల్ని ఏమంటే మాకు డేటా సైన్స్ లేదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా అంటున్నారు. కాబట్టి మేము ఈసారి
బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ని కూడా పొద్దుటూరులో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఏఐసిటికి నుంచి అప్రూవల్ రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్లో డేటా సైన్స్ అప్లికేషన్స్ కలుపుతూ ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా, ఒక ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన యూనివర్సిటీలో ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాము. సో రకరకాల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, మౌలిక వసతులతో సమస్య ఉన్నప్పటికీ, ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం, నాణ్యమైన పరిశోధన చేయడానికి అనువైన వాతావరణం కల్పించడం కోసం మేము అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నాం. దానికి ప్రభుత్వానికి మేమందరం కూడా మా ప్రతిపాదనలు పంపిస్తున్నాము. మన యూనివర్సిటీలో సెమీ ఫినిష్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, పొద్దుటూరులో కూడా బిల్డింగ్స్ కొంతవరకు కట్టి ఆపడం జరిగింది. వీటన్నిటినీ కలిపి మనము ముందుకు తీసుకెళ్ళడం కోసం గవర్నమెంట్ నిధుల కోసం ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది మన విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం. అది మౌలిక వసతులు కల్పించడం ప్రారంభించగానే ఖచ్చితంగా మేము దాన్ని టేకప్ చేస్తాము. ఇంతకుముందు వారు అడిగినట్లు మన యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే, ఇంకొకటి మా దగ్గర 100 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ రోజున మీరు చాలా యూనివర్సిటీస్, మనకు పాత యూనివర్సిటీస్ కానివ్వండి, కొత్త యూనివర్సిటీస్ కానివ్వండి, 100 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్లో ఇవాళ సింగిల్ డిజిట్తో ఉన్న అధ్యాపకులు ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ 100 మంది ఉన్నారు, అంటే దాదాపు 3 అంకెలు. సో ఇది మాకు ఒక స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. ఇవాళ చాలా యూనివర్సిటీస్తో పోల్చినప్పుడు 100 మంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉండటం మాకు చాలా గొప్ప విషయం. అదేవిధంగా మా దగ్గర పరిశోధన విద్యార్థులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆటోమేటిక్గా 100 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటే ఆటోమేటిక్గా మేము మాక్సిమం 500 నుంచి 600 మంది పిహెచ్డి స్కాలర్స్ని తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ మెంబర్ సగటున 5గురిని గైడ్ చేస్తుంది. సో అట్లా ఆ విధంగా చూసినట్లయితే మాకు పిహెచ్డి విద్యార్థుల సంఖ్య కూడా, పరిశోధకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము వేరే యూనివర్సిటీతో పోల్చినప్పుడు భిన్నంగా ఉన్నాము. మరొక విషయం ఏంటంటే, ఈ బోధన పరిశోధనతో పాటు మా విద్యార్థులు సామాజిక సేవలో కూడా ముందున్నారు. మీ అందరూ కూడా చూస్తున్నారు. కడప జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ కాలేజెస్ చేసే యాక్టివిటీస్ అనేది మేము ఒక నోడల్ సెంటర్గా ఉన్నాము. మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇవాళ మొత్తం కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యంలో 131 గ్రామాలను మేము దత్తత తీసుకున్నాం. మేమంటే యూనివర్సిటీ కావచ్చు, మా కాలేజెస్ కావచ్చు. మీరు తరచుగా చూస్తూ ఉన్నారు రక్తదాన శిబిరాలు, తర్వాత మెడికల్ క్యాంపులు, క్లీన్ అండ్ గ్రీన్, ఇట్లాంటివన్నీ కూడా మా పిల్లలు చాలా విధివిగా చేస్తున్నారు. మేమేంటంటే ఎన్ఈపీ 2020 మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారము మా దగ్గర చదువుకున్న పిల్లలకు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ రావటం కోసం ఆ దిశలో మేము కృషి చేయడం వల్ల మా యూనివర్సిటీ చాలా యూనివర్సిటీతో పోల్చినప్పుడు భిన్నంగా ఉందని నేను చెప్పడం. ఇంకా తెలియదంటే మన గవర్నమెంట్కి మనం ప్యానల్ పంపించాము, అక్కడ నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. గవర్నర్ గారు ఆఫీస్ నుంచి రావాలి ప్యానల్. అలాగానే మేము మీకు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాం. అదే ఒకటేమో నెట్ 2 చెప్పాను నేను, ఒకటేమో నెట్ సెట్ క్లాసులు అని చెప్పాను, అది మొదలు పెట్టేసి మా పిల్లలకు ప్రతిరోజు 9 నుంచి 10 వరకు నెట్ ఎగ్జామ్ కోచింగ్, సెట్ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము. నేను ఒక కులపతిగా నేను కూడా వాళ్ళకు పాఠాలు చెప్తున్నాను. దానికి మాకు ఇమీడియట్గానే మొన్న ఒక దాదాపు 4గురికి జేఆర్ఎఫ్ వచ్చాయి. మొన్న ఎగ్జామ్ దానివల్ల కొంతమందికి నెట్లు వచ్చాయి. మళ్ళీ రేపు సెట్ రాస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాన్వర్సేషన్ అయిన తర్వాత ఇది అడ్మిషన్స్ టైం కాబట్టి నేను స్వతహాగా గత 30 సంవత్సరాలుగా కెరీర్ కౌన్సిలర్ని, ప్లస్ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులో గత 11 సంవత్సరాలుగా నేను సోమ మంగళ గురువారం కెరీర్ కౌన్సిలింగ్ కాలం నిర్వహిస్తున్నాను. కాబట్టి నా అనుభవాన్ని అంతా తీసుకొని మా దగ్గర ఉన్న కొంతమంది ఫ్యాకల్టీ సహాయ సహకారంతో ఒక కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ని త్వరలో దానిని కూడా స్టార్ట్ చేస్తాం. అది కడప జిల్లాలో ఉన్న విద్యార్థి అందరూ కూడా ఆ సేవని వాడుకోవచ్చు. అవకాశం ఉంటే దానిని ఈ సిపి బ్రౌన్లో కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మా యూనివర్సిటీ వరకు రావడానికి ఇబ్బంది అవుతుందని. లేదు, యూనివర్సిటీలో ఉండటం వల్ల వాళ్ళు యూనివర్సిటీని చూసి ఒకవేళ ఇన్స్పైర్ అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఏమో యూనివర్సిటీలో పెడదాం సార్, వాళ్ళు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ చూడటం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము ఈ 2 కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ అనే దాన్ని కూడా ఒక 24/7 టోల్ నెంబర్ ఏదైనా క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం కృషి చేస్తాము. ఇంకా అవకాశం ఉంటే మాకు ఈ యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న ప్రతి డిగ్రీ కాలేజీలో ఒక కెరీర్ కౌన్సిలర్ని ఉంచేటట్లుగా మేము అందరికీ కూడా చెప్దాం అనుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా నేను స్వతహా వ్యక్తిగతంగా నేను ఒక రోజు పాటు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి కెరీర్ కౌన్సిలింగ్ ఎలా చేయాలో వారికి నేను ఒక మార్గదర్శకుడుగా ఉంటూ మన యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, కడపలో ఉన్న అన్ని కళాశాలలు, పాఠశాలన్నిటికీ కూడా మేము కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక మెంటర్గా మేము ఉండే ప్రయత్నం చేస్తాం.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలంలో నెయ్యి ట్యాంకర్ బోల్తాబడిన ఘటన కలకలం రేపింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి పడిపోవడంతో భారీగా నెయ్యి నేలపాలైంది. కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ తిమ్మాపురం వై జంక్షన్ నుంచి ఏటూరు గ్రామం మధ్య హైవే రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని పూణే జిల్లా ఇందాపూర్ డైరీ నుంచి సుమారు 21,500 కిలోల నెయ్యి తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్న MH16 CD 3164 నెంబర్ గల ట్యాంకర్ సాయంత్రం సుమారు 5:09 సమయంలో అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. ట్యాంకర్ పడిపోవడంతో అందులో ఉన్న నెయ్యి రోడ్డుపై పొంగిపోగా విషయం తెలిసిన స్థానికులు బిందెలు బకెట్లతో నెయ్యిని తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా నేలపాలైన నెయ్యి విలువ 1,24,00,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎదురుగా రంగు రూట్ లో వచ్చిన వాహనాన్ని తప్పించబోయే సమయంలో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడినట్టు డ్రైవర్ తెలిపారు. महाराष्ट्र से इंदापुर पूना से सोनाई मिल बोल के है, वहाँ से तिरुपति बालाजी के लिए लड्डू बनाने प्रसाद बनाने के घी लेके जा रही थी गाड़ी। यहाँ पे एक रॉन्ग साइड से 4 व्हीलर वाला कार वाला आया था, उसको बचाते समय गाड़ी पलटी हो गई। ఎక్కువ తీయాలంట. ఏటూరు కాడ దాటితే ఆయిల్ ట్యాంక్ కింద పడిందా కడప జిల్లా వేంపల్లి మండలంలోని నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిష్టాపించిన నందీశ్వరుని ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆలయ అర్చకులు నంద్యాల మురళీ శర్మ నేతృత్వంలో నందీశ్వరుడికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం, భస్మాభిషేకం, గాంధాభిషేకం నిర్వహించారు. అలాగే విఘ్నేశ్వరుడు, కామాక్షి అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉభయదారులుగా ముందుకు వచ్చి అభిషేకాలలో పాల్గొంటూ తమ భక్తి చాటుకుంటున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. సందర్భంగా నవగ్రహ పూజలు కూడా నిర్వహించారు. ప్రతిష్టాచార్యులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం నర్మదా బాణలింగం అని తెలిపారు. నర్మదా నదిలో లభించే పవిత్ర శిలలతో తయారైన ఈ లింగాలు అత్యంత విశిష్టమైనవిగా పరిగణించబడతాయని ఆయన వివరించారు. ఓం నమః శివాయ. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగము నర్మదా బాణలింగము అని అంటారు. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ఈ శివలింగాన్ని
తీసుకొని వచ్చి పరమ పవిత్రంగా కాశీ క్షేత్రములో ఆ నర్మదా శివలింగాన్ని తయారు చేయడం జరిగింది. నర్మదా నదిలో దొరికేటటువంటి ప్రతి రాయి ఒక శివలింగమే, చాలా విశేషము. దానికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ఈ బాణలింగములు శివలింగములు పరమ పవిత్రమైనటువంటి శివలింగములు. అటువంటి నర్మదా నది తీరములో ఉన్నటువంటి ఈ బాణలింగాన్ని తెచ్చి ఇక్కడ నందిపల్లిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ నర్మదా లింగాన్ని దర్శనం చేసినట్లయితే సకల దోషములు, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికమైనటువంటి దోషములన్నీ కూడా తొలుగుతాయి. అటువంటి శివలింగ దర్శనమే మహాపుణ్యము అని అంటారు. అటువంటి నర్మదా లింగాన్ని తెచ్చి ఇక్కడ నందిపల్లిలో ప్రతిష్ఠించడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా ఈ నర్మదా లింగాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. పుష్టాభితం వన్నాధువేదం బృహస్పతి అతి శుక్రంతే అన్యే అన్యే అవిదులాయ సాహిత్యాయ కడప జిల్లా బద్వేల్ మండలం చన్నంకేశపల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భారీ ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు సంబంధించిన నకిలీ పాస్బుక్లు సంతకాలను ఉపయోగించి లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం మొదటగా 2013లోనే వెలుగులోకి వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిధులు గోల్మాల్ కొనసాగుతున్నట్లు సమాచారం. 2005 నుండి 2022 వరకు చన్నంకేశపల్లి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన వైసీపీ బద్వేల్ మండల జెడ్పీటీసీ చిన్న పోలిరెడ్డిపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి. రైతుల పేర్లతో నకిలీ పాస్బుక్లు తయారు చేసి వారి సంతకాలు వాడుకొని లక్షల రూపాయలు దోచుకున్నారని అప్పట్లోనే రైతులు డీసీసీ బ్యాంక్ అధికారులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 2022లో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రైతులకు సంబంధించిన పాస్బుక్లు సంతకాలను పరిశీలించగా అక్రమాలు జరిగినట్లు కమిటీ నిర్ధారించింది. అనంతరం సొసైటీ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సొసైటీకి సంబంధించిన రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బినామీ పేర్లతో సుమారు 34 లక్షల రూపాయల లోన్లు కాజేసినట్లు ఆరోపణలపై చిన్న పోలిరెడ్డితో పాటు అప్పటి సీఈఓ ఇస్మాయిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే తనపై నమోదైన కేసు రాజకీయ కుట్ర భాగమేనని చిన్న పోలిరెడ్డి ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏం జరిగింది? పొద్దున ఉదయాన్నే బద్దీలకు వస్తాను నేను వేరే పని ఉంది. ఆ పని వచ్చినప్పుడు మార్కెట్ యార్డ్ కాడ పోలీసులు వచ్చి మీ కార్లో ఎక్కింత పని కార్లో ఎక్కించుకున్న తర్వాత కనీసం ఈ కార్లో ఎక్కించుకున్న తర్వాత కార్లోనే ఉంది కదా మైక్ రోడ్డు తీసుకెళ్ళి మైక్ రోడ్ ఎక్కడికి పోతాను సార్ అంటే నీతో పనింది అని చెప్పింది. అప్పుడు అందరూ తెలియదు. మళ్ళీ తీసుకొని వచ్చేసి ఫోన్ వాళ్ళకి తీసుకుండు. ఏదైనా నా ఫోన్ కూడా తీసుకుని ఏం చెప్పండి అంటే మా అందరితో మాట్లాడితే మళ్ళీ ఇష్టంలో తీసుకుని వాళ్ళు అయితే విచారం చేయాలి. నుంచి కోడలు తీసుకెళ్ళారు. కోడలు తీసుకెళ్ళి మా వాళ్ళు కొంతమంది వచ్చిన తర్వాత ఆ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా బదిలీ కేసు తీసుకుని మీ మీద అరెస్ట్ కేసు బుక్ చేసినా మీ మీద ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చాను. నాకు ఏం తెలియదు. నేను గత 2005 నుంచి 2027 వరకు సొసైటీలో ఉండే. సొసైటీ మీద నీ మీద అభియోగం వచ్చిందని చెప్పింది. అభియోగం వచ్చి ఇంతవరకు 16 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా నాకు చిన్న కంప్లైంట్ కూడా నాకు తెలియలే. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు అన్ని కంప్లైంట్లు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఇంతకుముందు మా ఉంటే ఇల్లు కొట్టాలని ప్రయత్నం చేసి గట్టిగా బాగా తయారు చేసింది. దాన్ని కోర్టు పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నాను. స్టే తెచ్చుకుంటే ఎట్లా తిరిగి ఇవ్వాలని మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఈ విధంగా మళ్ళీ నేను ఒక జెడ్పీటీసీగా ఉండా, మా తమ్ముడు ఒక సర్పంచ్గా ఉన్నాడు. నేను దీనికి సొసైటీ కూడా చిన్న కేసులో వస్తుంది. 2005 నుంచి 2020 వరకు నేనే ఉండే. నేను తర్వాత రిజైన్ చేసి మళ్ళీ నేను జెడ్పీటీసీకి వచ్చినాను. జెడ్పీటీసీకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జెడ్పీటీసీ అయిన తర్వాత నుంచి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక నన్ను రకరకాల దాంట్లో కూడా మా ఇల్లు ఇవే కాకుండా మా అన్న ఏదో గుర్తుగా కార్తీక మాసంలో ఒక టెంపుల్ కట్టించాడ. ఆ టెంపుల్ కూడా మా పేరు ఏదో విపిఆర్ కన్స్ట్రక్షన్ కార్తీక దీపావళి అది కూడా వచ్చేసి కన్స్ట్రక్షన్ నైట్ వచ్చేసి అది కూడా కొనబడింది. ఏమంటే కేవలం ఎంపీ ఎమ్మెల్యే గారు ఈ ముగ్గురు వచ్చి ఓపెన్ చేశారు అనే కారణంతోనే సైలెంట్ బ్రిడ్జి మీదనే ఎప్పుడైనా మీరు గత కొన్ని రోజులు ఎవరైనా మీరు చూడండి, అది ఇప్పుడు ప్రతి కార్తీక సంవత్సరము ఎంత బాగా వైకుంఠంగా జరుగుతుందో బద్దెలకి అత్యంత సంగీతంగా దగ్గర ధైర్యంగా ఉండేది. అదే ఆ విధంగా ఉండదని ఈ విధంగా మానసికంగా చాలా ఇబ్బంది పెడతాడు. అంటికి ఏదడిగినా కూడా పార్టీ అండగా ఉంటుంది. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని కుమ్మరికోటలో బీసీ వాసుల సమస్యలపై బీజేపీ నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య, బీజేవైఎం స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పవన్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి ఎంఆర్ఓ కార్యాలయాన్ని కలిశారు. 32వ వార్డు బీసీ కాలనీ వాసుల కోసం 1993లో సర్వే నెంబర్ 1211/2లో శ్మశాన వాటికకు 27 సెంట్ల స్థలం కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు భూమి అందలేదని వారు తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించిన ఎంఆర్ఓ 2-3 రోజుల్లో సమస్యను పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు ధర్మశెట్టి వెంకట సుబ్బయ్య, బద్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. కుమ్మరికోటలో బీసీ కాలనీలో శ్మశానం విషయమై నిన్నటి రోజున గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి కలెక్టర్ గారు మన బద్వేల్ తహసీల్దార్ గారికి రిఫర్ చేయడంతో ఈరోజు తహసీల్దార్ గారిని కూడా వచ్చి కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీకు ఆన్లైన్లో ఉన్నటువంటి ఈ శ్మశానాన్ని మీకు తొందరలో మీ హద్దులు మీకు చూపిస్తామని ఆయన కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ద్వారా మరి ఎన్నో ఏళ్ల నుంచి శ్మశానం దిక్కు లేకుండా ఉన్నటువంటి బీసీ కాలనీలో
మరి ఈ టైంలో మేము వచ్చి తహసీల్దార్ని కలవడంతో ఆయన మాకు ఈ హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాల్లో బద్వేల్ భారతీయ జనతా పార్టీ ముందుండి మేము అన్ని ఇటువంటి పేదలకు ఏదైనా సహాయం చేస్తామని ఆశిస్తున్నాం. పవన్ కుమార్, నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. నిన్న జరిగినటువంటి బీసీ కాలనీలో శ్మశాన వాటికి సంబంధించి కలెక్టర్ గారికి నివేదన ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా కలెక్టర్ గారు మన ఎంఆర్ఓ గారికి రెఫర్ చేయడం జరిగింది. అక్కడ ఖచ్చితంగా శ్మశాన వాటికలకు హద్దులు చూపిస్తామని చెప్పేసి మన ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి అవసరమైతే మళ్ళీ కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని కలిసి ఈ సమస్య జరిగినంత వరకు భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ తరఫున మేము పోరాడతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించిన ఇబ్బంది పడిన అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళని తీసుకొని ఎంఆర్ఓ గారిని కలసడం జరిగింది. ఆయన కూడా మనకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా 2-3 రోజుల లోపల ఈ పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇబ్బంది పడుతున్న ఏ సమస్యల మీదైనా కానీ భారతీయ జనతా పార్టీకి దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చినంత వరకు మేము ఎంత దూరమైనా పోతామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ టౌన్ కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము. నమస్కారం. సిఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష. నిరుపేదల ఆరోగ్య భద్రత కోసమే సీఎం సహాయ నిధి అన్న మంత్రి దుర్గేష్. కడప నగరపాలక సంస్థలో ఏసీబీ తనిఖీలు. యోగవేమన యూనివర్సిటీకి రేపు గవర్నర్. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.